ఈ ప్రపంచంలో గురువు అని పిలుస్తుంది ఒక యేసుప్రభుని పిలుస్తుంది. ఎంత తెలిసిన వాడు భూమి మీద ఎవరు లేరు, ఎవరిని చూపించలేరు. గురువు అనే పేరుకు తగిన వాడు ఒక్క యేసే, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మహాజ్ఞానం అంటూ తెలుసుకోవాలనుకుంటే గురువు 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 దగ్గర నేర్చుకోవాలనుకుంటే అది ఒక్క యేసు దగ్గరకు వచ్చిన వారికి మహాజ్ఞానం అర్థమవుతుంది. మా గురువు గారు చెప్పారు, యేసుక్రీస్తు సర్వలోక గురువు క్రీస్తు ఒక్కడే, ఏక పురుషుడు, యుగ పురుషుడు. ఈ ప్రపంచంలో అన్నీ తెలిసిన గురువు యేసు తప్ప ఎవ్వరూ లేరు. అందుకే యేసు ఒక్కడే మీ గురువు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, శాస్త్రం తెలుసుకోవాలన్నా యేసే గురువు, లెక్కలు తెలుసుకోవాలన్నా యేసే గురువు, చరిత్ర తెలుసుకోవాలనుకుంటే యేసే గురువు, జంతు శాస్త్రం తెలుసుకోవాలనుకున్నారా యేసే గురువు. ప్రపంచంలో ఉన్న సకల శాస్త్రాలకు గురువు ఎవరంటే యేసే. అందుకే డైరెక్టర్ గారు బాగా ఆలోచించి సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్, ఆ బైబిల్లో ఉన్న మాటలు ఎవరు? వాక్యం. వాక్యం ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరము ధరించుకొనెను, ఆ వాక్యము యేసు. సకల శాస్త్రాలకు యేసే మూలం. ఏ విషయం కానివ్వండి, చివరికి మరణం తరువాత ఏం జరుగుతుంది, ఇది ప్రపంచంలో యేసు తప్ప ఎవడికి తెలియదు. దీనికి ఎవడు గురువు లేడు, యేసే. యేసే తిరిగి లేచాడు, యేసుకే తెలుసు మరణం తర్వాత ఏం జరుగుతుందో, ఏం జరిగిందో అనుభవించే యేసుకు తెలుస్తుంది. మరణం తర్వాత ఎలాంటి లోకాలు ఉన్నాయో అది యేసుకు తెలుసు. మరణం తర్వాత ఎవరు కనిపిస్తారో అది యేసుకు తెలుసు. మరణం తర్వాత మానవుడు ఈ ధరించుకున్నటువంటి ఈ శరీరము ఎలా తిరిగి సమాధిలో నుండి లేస్తుందో అది యేసుకు తెలుసు. ఎంత తెలిసిన వాడు భూమి మీద ఎవరు లేరండి, ఎవరిని చూపించలేరు. గురువు అనే పేరుకు తగిన వాడు ఒక్క యేసే. గురువని పెట్టుకోవాలని అనుకుంటే వేరే వాళ్ళకి అర్హత లేదని యేసు ఆనాడే చెప్పేశారు. మరొకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయము 8, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. చూసారా, గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఆయనకన్నీ తెలుసు. దేవుడు తెలుసు, దెయ్యం తెలుసు, సృష్టి పుట్టుక తెలుసు, మానవుల గురించి తెలుసు, ఆత్మల గురించి తెలుసు, ముల్లోకాల గురించి తెలుసు. మానవ మనస్తత్వ శాస్త్రవేత్త అయిన మనిషి మనసులో ఏమనుకుంటున్నాడో అది తెలుసుకున్నటువంటి వాడే యేసండి. అంత జ్ఞాని. ఒక మనిషి మనసులో అనుకున్నది ఎవరికి తెలీదు, కానీ అది యేసుకు తెలుసు. మనస్తత్వ శాస్త్రం గురించి తెలుసుకోవాలనుకున్నా అది యేసుకు మాత్రమే తెలుసు, బైబిల్కు మాత్రమే తెలుసు. ఎన్నో సంగతులు యేసుక్రీస్తు వారు బోధించారు. అందుకే యేసు మాట్లాడుతూ ఏమని అంటున్నారంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 34 చూడండి. మత్తయి సువార్త 13:34, నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పేదను. లోకము పుట్టినది మొదలుకొని, లోకం పుట్టింది మొదలుకొని నేను చెప్తాను. లోకం పుట్టినది మొదలుకొని ఎవరు చెప్తారు? ఎవరి నుండి వచ్చారో తెలియదు ఈ ప్రపంచానికి. మానవుడు ఎక్కడి నుండి వచ్చాడంటే కోతి నుండి వచ్చాడు అన్నాడంటే వీడికేం తెలుసు? సరే, కనీస
మానవ నిర్మాణం కోసమే తెలియని వీళ్ళు లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులు తెలియచెప్పగలరంటారా? లేదండి. ఈ ప్రపంచం గురించి ఏం తెలుసు చెప్పండి? కులాలు ఎక్కడొచ్చాయి? కులం, నాదేం కులం, మా నాన్నదేం కులం, మా తాతదేం కులం, మా ముత్తాతదేం కులం, ఆ తర్వాతది ఎవరిది ఏం కులం, ఆ తర్వాత ఎవరిది ఏం కులం, మా తండ్రులు 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 వీళ్ళందరిది ఏ కులాలు? ఒక కులం నుండి అన్ని కులాలుగా విడిపోయిన వారా? ఈ కులాలు ఎక్కడి నుండి పుట్టాయి? కుల వ్యవస్థ స్థాపకులకే తెలీదు, యేసు ప్రభు తప్ప. ఈరోజు ఉన్నటువంటి ఎన్నో కులాలు ఇవన్నీ వచ్చాయి అంటే ఏ కులం? తొలి మానవుడు ఏ కులం? తొలి మానవుడిది ఏ మతం? ఇవన్నీ మాట్లాడమంటారా? ఎవడైనా మాట్లాడగలరంటారా? ప్రశ్న అడిగితేనే పారిపోయేవారు, పిచ్చి పిచ్చిగా సగం సగం హాఫ్ నాలెడ్జ్ కలిగి మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈరోజు. ఎవరు నుండి వచ్చారో తెలీదు. అది ఒక్క గురువు, బైబిల్, యేసు, వాక్యము. వాక్యానికి తప్ప, బైబిల్కి తప్ప, యేసుకు తప్ప, బైబిల్ పట్టుకొని దాని పట్టు తెలుసుకున్న వారికి తప్ప ఈ ప్రపంచంలో మహాజ్ఞానం అంటూ తెలుసుకోవాలనుకుంటే, గురువు 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 దగ్గర నేర్చుకోవాలనుకుంటే అది ఒక్క యేసు దగ్గరకు వచ్చిన వారికి మహాజ్ఞానం అర్థమవుతుంది. లోకంలో ఉన్న వాళ్ళకి ఏం జ్ఞానం తెలుసు? ఏం జ్ఞానం తెలుసండి? ఈరోజు ఎందరో శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పినటువంటి థియరీస్ ఇవన్నీ గొప్పవనుకుంటున్నారు. కానీ వాళ్ళు చెప్పినవన్నీ ఎన్ని తప్పులున్నాయో, ఎన్ని అబద్ధాలున్నాయో, ఎంత ధనాన్ని వేస్ట్ చేస్తూ అంతరిక్షంలోనికి వెళ్ళిపోతున్నారో ఎంతమందికి తెలుసండి? అంతరిక్షంలో ఏముంది? ఆకాశంలో ఏముంది? గ్రహాలలో ఏముంది? ఏమీ లేదే. కోట్లు ఖర్చు పెట్టి అంతరిక్ష నౌకల్లో ప్రయాణం చేసి ఖాళీ చేతులతో, లేకపోతే రాళ్ళతో ఇంటికి వస్తున్నారు అంటే ఇదేంటండి? మరి ఘోరం అండి. ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి. ఈ భూమి మీదే ఇంకా నువ్వు ఎన్ని సంవత్సరాలు భూమిని త్రవ్వుతున్నా ఎన్నో గనులు వస్తూనే ఉంటాయి. అంతరిక్షంలోకి వెళుతున్నావంటే ఏం పని? నువ్వు ఎంత డబ్బు వేస్ట్ చేసావు? ఇంతవరకు శాస్త్రవేత్తలు ఆకాశంలోకి వెళ్ళి ఏం తెచ్చారంటే ఏమీ తేలైనప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎందుకు మీరు ర్యాకెట్లు ఇచ్చి పంపిస్తున్నారు? నువ్వెవడవయ్యా మాట్లాడడానికంటే మా గురువుగారు చెప్పారు. యేసుక్రీస్తు ఏక పురుషుడు, యుగ పురుషుడు. ప్రపంచ ప్రజలు ఎవరినైతే తేదీ వేస్తున్నారో అంత గొప్పవాడు, పెద్దవాడు, కాలానికే శకపురుషుడు. అలాంటి ఆయన చెప్పినటువంటి మాటలండి, మాటలు బైబిల్ తెలిసిన వాడే చెప్పగలడండి. అందుకే ఈ ప్రపంచంలో గురువు అని పిలుస్తుంది ఒక యేసుప్రభుని పిలవాలి. ఎవరిని గురువు అని పిలవకండి. నాకే తెలుసు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఆ గురువుకి శిష్యులే క్రైస్తవులు. ఆ యేసుక్రీస్తునందు ఎవరు శిష్యులు అవుతారంటే బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరూ యేసు శిష్యులు అవుతారు. ఆ బాప్తిస్మం పొందిన శిష్యులనే క్రైస్తవులు అంటారు. బాప్తిస్మం పొందిన మనం అందరం యేసుకు శిష్యులం. యేసు గురువు. సర్వలోక గురువు క్రీస్తు ఒక్కడే. యేసు లేడు అనకు, గురువు కాదు అనకు. కాలంలో మధ్యవర్తి అయినది క్రీస్తు ఒక్కడే. యేసు లేడు అనకు, గురువు కాదు అనకు. కాలంలో మధ్యవర్తి క్రీస్తుని తెలుసుకో నీవు.